దేవుని ఎదుట మనం జీవించే జీవితం విషయంలో అతిశయానికి ఆస్కారము లేదు. దేన్ని బట్టి కూడా మనం ఉప్పొంగటానికి దేవుని ముందు ఛాన్స్ లేదు. దేవుని ముందుకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా విరిగిపోయిన అనుభవం, నలిగిపోయిన అనుభవంలో మన మనస్సు ఉంటేనే దేవుని ముందు చెల్లుబాటు అవుతాం. అర్థమైందా? దేవుని ముందు మనం అంగీకరించబడాలంటే విరగని మనస్సు, నలగని మనస్సు పనికిరాదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మన విషయంలో చేసే పనుల్లో ఒక ముఖ్యమైన పని మనల్ని విరగొట్టి నలగొట్టటమే. ఎందుకు మనల్ని విరగొట్టి నల్లగొడతాడు లేదా నల్లగొట్టి విరగొడతాడు అంటే, ఆయన మనల్ని లక్ష్య పెట్టున్నట్లు మనం ఆయనకు దగ్గర అవ్వడానికి అనుగుణ్యంగా అలాగూ దేవుడు మన విషయంలో చర్య తీసుకుంటాడు. భక్తులందరినీ మీరు గమనించండి, వారందరినీ విరిగి నలిగిన అనుభవంలోనికే దేవుడు తీసుకొచ్చాడు, కానీ విరగని స్థితిలో ఏ భక్తుడు లేడు. పౌలు తీసుకున్నా, పేతురు తీసుకున్నా, దానియేలు తీసుకున్నా, దావీదుని తీసుకున్నా, సంసోనుని తీసుకున్నా, అబ్రహాముని తీసుకున్నా, యాకోబుని తీసుకున్నా. యాకోబుకైతే మరి తొడగూడు కూడా వసలు కొట్టాడు. వాళ్ళని విరిగి నలిగిన అనుభవంలోనికి తీసుకొచ్చి వాళ్ళని ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఏ మనిషి కూడా తన స్వయం విషయంలో విరగకుండా ఉండకూడదు. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగే నా మనసు వసింప రావా, వసింప రావా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. దేవుని ముందుకు వచ్చినప్పుడు ఇక దేని విషయంలో కూడా మనకు అతిశయ కారణం లేదు. స్టార్టింగ్లో దేవునితో మనం నడక మొదలుపెట్టినప్పుడు సేవ చేసే సేవకుడైనా, విశ్వాస అయినా, ఎవరైనా అన్ని విరగవు. ఫస్ట్ తన బలాన్ని బట్టి కొంత నడిచిన తర్వాత తన బలం వట్టిదని అర్థమయ్యేటట్టు దేవుడు మనుషునికి చేస్తాడు. మోషేని చూడండి, ఫస్ట్ తన బలం మీద ఆధారపడి ఇశ్రాయేలును బయటికి తీసుకురావడానికి ట్రై చేశాడు. తనే పరారైపోయాడు. వాళ్ళను బయటికి తేవటమేమో కానీ ఈయన జంప్ అయిపోయాడు. చివరికి దాదాపు 40 ఏళ్ల తర్వాత తన బలం వట్టిదని తేలిపోయిన తర్వాత, నిష్ప్రయోజనం అని తేలిపోయిన తర్వాత దేవుని బలంతో నింపబడిన వాడై మళ్ళా ఐగుప్తుకు వచ్చి వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాడు. అంటే స్టార్టింగ్లో దేవా అంతా నీదే భారం, అంతా నీదే భారం అంటూనే కొంత తన బలం మీద ఆధారపడతాడు భక్తుడు. తన జ్ఞానం మీద, తన బలం మీద, తనకున్నటువంటి ధైర్యం మీద ఆధారపడి కొన్ని అడుగులు వేస్తాడు. టోటల్గా నేను ఒక మాటలో ఎప్పుడు చెప్పే పదం ఏంటంటే, తన స్వీయత మీద, తన నేను అనే ఆ స్వయం మీద ఆధారపడి కొంత ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం అవగాహన కల్పించాల్సింది మనిషి కంటే, భక్తుని కంటే, బలము నీది కాదు నాది, ఇది నీకు అర్థం కావాలి. నీ బలం మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు నువ్వు నా బలాన్ని ఆశ్రయించవు. నీ బలం మీద ఎప్పుడైతే నీకు అపనమ్మిక వచ్చిద్దో అప్పుడు నా బలం మీద నువ్వు విశ్వాసం ఉంచి నా బలాన్ని ఆశ్రయిస్తావు. నీ సొంత బలంతో నువ్వు జయించే అవకాశం ఉంటే నా బలం నీకు అక్కర్లేదు, కానీ నీకు అంత సీన్ లేదు. నీ సొంత బలంతో నువ్వు నడవలేవు, పోరాటంలో గెలవలేవు, నేను చెప్పినవి సాధించలేవు.
అవి సాధించాలంటే నీ బలం సరిపోదు, ఖచ్చితంగా నా బలం నీకు కావాలి. ఏం సాధించాలి? పరిశుద్ధతను సాధించాలన్నా, ఆత్మీయతను సాధించాలన్నా, ఆత్మలను సాధించాలన్నా, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలన్నా, దైవ చిత్తం నెరవేర్చాలన్నా, దేవునికి సంతోషం కలిగే విధంగా మనం బతకాలన్నా అది మన బలంతో సాధ్యం కాదు. సాధ్యమైతే దేవుడు నా బలాన్ని ఆశ్రయించండి అని చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం బలం మీరే పొందుకోండి అంటాడు. కానీ అక్కడ ఏం చెబుతున్నాడో తెలుసా? నీ బలం వట్టిది నాయన, దాని వలన నీకు అన్నీ సాధ్యం కావు. నేను చెప్పినవన్నీ సాధ్యం కావాలంటే నీ బలం కాదు, నీలో నా బలం పనిచేయాలి. నీ బలం మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు నువ్వు నా బలం మీద ఆనుకో. అందుకని ఇదిగో నీ బలం, దాని రంగు ఏంటో చూడు అని మన బలం ఏ పాటిదో మనకు అర్థమయ్యేటట్టు కొన్ని సన్నివేశాలు మన జీవితంలోకి అనుమతిస్తాడు. ఇక అప్పుడు భక్తునికి సిగ్గు వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? అప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఏమని? నా బలం వట్టిదే ప్రభు, నేను బలహీనుడనని నాకు అర్థమైంది. అయితే నేను నీ కార్యములు నెరవేర్చున్నట్లు, నీ చిత్తమును నెరవేర్చినట్లు, నిన్ను సంతోషపెట్టున్నట్లు దయచేసి నీ బలముతో నన్ను నింపు. ఇలా అర్థమైన భక్తులు పాడుకున్న పాటలే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన. ఈ పాటలో ముందేమని ప్రశంసించాడు దేవుణ్ణి? నువ్వు నా బలం నాయన. మరో చోట భక్తుడు అంటాడు, బలము తనదని యెహోవా ఒకమారు సెలవిచ్చెను, అది 2 మార్లు నాకు వినబడెను. నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము సేవింతు దేవా, మది నిన్ను పూజింతు దేవా. నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. నేను కూడా కొన్ని పాటలు పాడుకున్నాను. బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు. ప్రియుడా నన్ను ఘనముగా చూడ పరితపించేవులే. ప్రేమానిధి నీవెలే, బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. ఎంచితివా దేవ అనే పాటలో బలము నీదే నాయనా, నాదేం లేదని ఆ పరిస్థితికి నేను వచ్చా. నేనే కదా, ప్రతి భక్తుడు రావాల్సిందే. అంటే ఆ స్థితికి తెస్తాడు దేవుడు భక్తుల్ని. మన బలం మీద మనం ఆధారపడితే, దేవుని బలం మీద ఆనుకోవటం మనం వదిలేస్తాం కనుక మన బలం ఎంత బలహీనమో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. మన బలం ఏ పాటిదో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. అప్పుడు ఇక మనం బలహీనులము అన్న విషయం మనకు స్పష్టత ఉంటే అప్పుడు బలవంతుడైన దేవుని నిరంతరం ఆశ్రయించగలుగుతాం. ప్రతిదానికి ఉప్పొంగం. కాబట్టి ఇక్కడ బలం విషయంలో మనకి ఏం కావాలి? విరిగిన మనస్సు కావాలి, నలిగిన మనస్సు కావాలి. కావాలంటే ఇప్పుడు మన బలం రంగు దేవుడు మనకి చూపించాలి.
అది ఏ విధ రూపంలో ఉన్న బలమైన, జ్ఞాన బలమైన, బుద్ధి బలమైన, ఆలోచన బలమైన, వివేచన బలమైన, అది ఏ వర బలమైన, ధన బలమైన, ఏ బలమైన దేవుని కార్యాలను సాధించడానికి అది పనికిరాదు అన్న సంగతి మనకు అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తాడు. ఆ పనిలోనే దేవుడు ఉన్నాడు. మీకేమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? అక్కడ ఖచ్చితంగా విరిగి నలిగిన అనుభవంలోకి రావాలి భక్తుడు. వచ్చి ప్రతి దానికి కూడా, దేవా నా బలమే పాటిది నాయన, దయచేసి నన్ను నువ్వు బలపరచు అని ఆశ్రయించాలి. ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, జగమంత నీదు మహిమన్ పెన్నెలగ వెదజల్లా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా. ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, నాలో వసింపుమా నా పాలి దైవమా, నాలో వసింపుమా నా పాలి దైవమా, ఓ నీతి సూర్యుడా. జగమంతా నీదు మహిమ వెన్నెలగా వెదజల్లాలి, జగమందు నీదు మహిమ వెన్నెలలాగా వెదజల్లాలి. ఇలా చంద్రబింబము వలె, సూర్యుని వెలుగును గ్రహించిన చంద్రబింబము రాత్రి చీకటిలో వెలుగునిచ్చినట్టు, సూర్యుని నుండి వచ్చే కాంతినే చంద్రబింబం తీసుకొని రాత్రి వేళ వెలుగునిస్తుంది. ఇది మనకు సైన్స్ చెప్పినటువంటి సంగతి. అలాగున నీతి సూర్యుడా నీ వెలుగును గ్రహించి నేను కూడా జగమందు నీ వెలుగును వెన్నెలను వెదజల్లాలయ్యా. నా ఆశ అది. నీ కొరకు ఒక చంద్రబింబం వల్లే, ఒక నక్షత్రం వల్లే వెలగాలని ఆశ ఉందయ్యా. అందుకని బలవంతుడైన దేవా బలమీయుమయ్యా. ఇలా భక్తుడు ఎప్పుడు అడుగుతాడంటే తన బలము ఎంత పనికిరానిదో తనకు అర్థమైనప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించగలుగుతాడు. అప్పుడు దేవుడు బలమిస్తాడు. ఆ బలం ఎంత ఇస్తాడో మనం ఊహించలేం. బలహీనుడైన ఒక మానవుడికి దేవుడిచ్చే బలము ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత అసాధారణంగా ఉంటుందో మనం ఊహించలేం. ఫర్ ఎగ్జాంపుల్, మోషేని తీసుకోండి. దాదాపు 80 ఏండ్ల వయస్సు గలవాడు. ఇప్పటి క్రమంలో అయితే నిండు ముసలివాడు అనుకోండి. 80 ఏళ్ల ప్రాయం. 80 ఏళ్ల ప్రాయములో దాదాపు కాల్బలమే 6 లక్షల మంది, అంటే లక్షలాది మంది ప్రజలకు నాయకుడై వాళ్ళని ఇంచుమించు 40 ఏళ్ల పాటు నడిపించగలిగాడు. అసలు ఎవరికి సాధ్యమైంది? అంటే తన బలాన్ని మొదట చూసుకొని విర్రవీగిన తర్వాత దెబ్బతిని తను అనుకుంటున్న బలం వట్టిదని, దేవుని బలంతోనే కార్యాలు సాధ్యమని ఎరిగి ఇక దేవుని పాదాలు పట్టుకున్నాడు. అరణ్యపు అనుభవంలో దేవుడే దిగి వచ్చాడు మోషే దగ్గరికి. మోషేని పిలిచి తన బలం ఇచ్చి నడిపిస్తే ఎంత బలం మోషే మీద ఉండింది, ఎంత శక్తి మోషే మీద ఉండింది అంటే ఇశ్రాయేలు సర్వ సమాజము దేవుని ముందు నిలవడానికి గడగడలాడిపోయారు. కానీ మోషే ముఖాముఖి దేవునితో మాట్లాడాడు. ఒక ఉరుము ఉరిమితే, ఫలామని ఒక మెరుపు మెరిస్తే ఇంట్లో కూర్చొని కూడా ఎగిరి పడతాం మనం. అంటే వర్షాకాలం
బయట మేఘాలు ఉరిమినా గర్జించిన మెరుపు మెరిసినప్పుడు పెళ్ళ సౌండ్ వస్తుంది. అలాంటివి చాలా వచ్చినాయి అంటే ఆయన కొండ మీద దిగుతున్నప్పుడు దేవుడు. ఆయన మోషే గదల్లా కొండ కిందున్న ఇశ్రాయేలు గడగడ వణికి చచ్చి, అయ్యా మోషే నువ్వు మాట్లాడు మాతో, దేవుడు మాట్లాడితే మేము చనిపోతామన్నా. ఎందుకు? ఆయన స్వరం అంత గంభీరంగా ఉంది. పిడుగులు పడ్డట్టే ఉంది. మాట్లాడుతున్నాడా పిడుగులు పడుతున్నాయి అర్థం కాల వాళ్ళకి. ఆ తిప్పలేదు నువ్వే పడిన ఆయన మా వల్లగా చచ్చిపోతాం మేమన్నారు వాళ్ళు. నువ్వు మాట్లాడు మాతో, ఆయన ఏం చెప్తాడో విని మాకు చెప్పు. డైరెక్ట్గా మేము వినలేము ఆయన స్వరాన్ని ఆనాడు అన్నారు ఆ మాట. కానీ అలాంటి ఉరుములు, మెరుపులు, పిడుగుల ధ్వనుల్లాంటి వచ్చిన మోషే కథల్లా. ఎందుకంటే మోషేకి దేవుడు చిన్న బలం అలాంటిది. ఆయన సన్నిధిలో నిలిచే బలం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో స్థిరంగా నిలిచి ఉండాలన్నా బలం కావాలండోయ్. దేవుని మాటల చొప్పున చేయటానికి బలం కావాలి. దేవుని సమాజమును నడిపించడానికి బలం కావాలి. శత్రువులేసే ఎత్తుల్ని చిత్తు చేసి వాళ్ళని దెబ్బ కొట్టడానికి బలం కావాలి. ఒక్క మోషే మీద ఉంచిన బలం ఎంత బలం అంటే, ఆ ఒక్కడి మీద ఉంచిన బలములో ఒక పాలు పక్కన డివైడ్ చేస్తే 70 మంది మీదికి వచ్చింది. ఆయనలో ఉన్న ఒక పాలు అంటే ఎంత బలము ఆ మనిషికి నింపాడో చూడండి. అంత బలము నింపబట్టే అప్పట్లో అగ్రరాజ్యంగా ఉన్న ఐగుప్తును సైతం గడగడలాడించి, ఐగుప్తు ప్రజలకు ముప్పులు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు దాగిచ్చి, ఫరోగాడిని అంతే చేసి అంత పెద్ద సమూహమైన ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకురాగలిగాడు. మళ్ళీ చూపులకేమో తెల్లటి గడ్డం వేసుకుని ఒక కర్ర చేత పట్టుకుని గట్టిగా నెడితే పడతాడేమో అన్నట్టుంటాడు. అంత పని చేశాడు. ఇప్పుడు చెప్పండి ఎవరి బలం? ఒక ఆడపిల్ల నువ్వు ఆ యేసు శిష్యులో ఒకడివి కదూ అంటే, నాకేం తెలుసు యేసు, నాకు తెలియదు. ఇప్పుడు వింటమే నువ్వు చెబుతుంటే ఆ పేరు నాకేం తెలుసు అన్న పేతురు. ఒక ఆడపిల్లకు భయపడి పచ్చాబద్ధం ఆడిన పేతురు. కొన్ని గంటల క్రితమే నీ కోసం అవసరమైతే ప్రాణం పెడతాను కానీ నిన్ను వదలనని కోతలు కోసిన పేతురు గంటలు గడిచేసరికి, గంటలు రోజులు కాదు, నెలలు కాదు, వారాలు కాదు, గంటలు గడిచేసరికి ఆ యేసెవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడిన బలహీనుడైన పేతురు. అంతకుముందేమన్నాడు? నేను కాపరిని కొట్టుదును, గొర్రెలు చెల్లాచెదరైపోవును అని వ్రాయబడినది నెరవేరున్నట్లు మనుష్య కుమారుడు ఈరోజు అప్పగించబడుతున్నాడు ఈ రాత్రి అని మాట్లాడితే, మీరంతా చెల్లాచెదరైపోతారని యేసయ్య మాట్లాడితే, వీరందరూ పోయినా పర్వాలేదు పోతారేమో కానీ నేను మాత్రం నిన్ను విడవను, నీకోసం అవసరమైతే ప్రాణం పెడతాను కానీ వదలనని తన బలాన్ని ప్రదర్శించాడు పేతురు. ప్రభు అన్నాడు, ఈ రాత్రి తెల్లవారక మునిపే 3 సార్లు నన్ను ఎరగదని నువ్వు అబద్ధం ఆడతావు అన్నాడు. అంటే ఏమన్నాడు? నేనెంత బలవంతుడో నీకు తెలుసా? నీ కోసం అవసరమైతే ప్రాణం పెడతాను, నీ కోసం నిలబడతాను, నిన్ను వదలను అన్న పేతురు తన బలాన్ని ప్రదర్శిస్తే, తన బలం ఎంత పనికిరానిదో ప్రభు మాట్లాడాడు. ఏం బలం నాయనా, ఏం నమ్మకత్వం! ఈ రాత్రి తెల్లవారకు మునిపే 3 సార్లు అబద్ధం ఆడతావు. అసలు నా కోసం ప్రాణం పెట్టడం కాదు, నేను ఎవరో కూడా తెలియదని అబద్ధాలు ఆడతావు నువ్వు అన్నాడు. మనం మన బలాన్ని చూసి విర్రవీగిన ప్రతిసారి కూడా దేవుడు దాన్ని విరగొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ పేతురు దగ్గర మనకు అది కనపడుతుంది. మనల్ని మనం ఓవర్గా ఊహించుకున్న ప్రతిసారి దెబ్బ కొడతానే ఉంటాడు. నిజంగా అదే జరిగింది. ఒక ఆడపిల్లకు భయపడి అబద్ధం చెప్పేశాడు. 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఇప్పుడు చెప్పండి పేతురు బలం ఎంత గొప్పది? చాలా గొప్పది. కానీ ప్రభు ఒలీవల కొండ మీద ఆరోహణం అయ్యేటప్పుడు శిష్యుల్ని పిలిచి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నేను ఇచ్చిన వాగ్దానం పొందుకున్నట్లు కనిపెట్టండి అని ప్రభు చెప్పిన మాట విని యెరూషలేములో మేడగది మీద 10 దినాలు ప్రార్థనలో కనిపెడితే 10వ దినమందు పెంతెకోస్తను పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, బలముతో నింపబడిన వారై దేవుని సంగతులు మాట్లాడినప్పుడు అదే పిరికివాడైన పేతురు ఆ బలము పొందుకొని సింహగర్జన చేస్తే
ఏ బలం? పరిశుద్ధాత్మ బలం. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. దేవునికి మహిమ. అదే పరిశుద్ధాత్మ బలం పొందుకొని సంసోను 1000 మందిని కూలగొట్టాడు ఫిలిస్తీయుల్ని. ఎంతమందిని? మళ్ళీ మామూలు మనిషే. కండలు మెలితిరిగిన కండల వీరుడుగా కూడా కనపడ్డాడు శాంసన్. ఆయన బాడీ బిల్డర్లా కనపడినా ఫిలిస్తీయుల సర్దార్లకు డౌట్ ఉండేది కాదు. మంచి కండల వీరుడురా, అందుకే ఏదైనా చేయగలుగుతున్నాడు అనుకునేవాళ్ళు. కానీ శాంసన్ అట్లా లేడు. సంసోను మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు, కానీ అసాధారణమైన పనులు చేస్తున్నాడు. పట్టణపు ప్రాకారపు తలుపులు. పట్టణపు ప్రాకారం అంటే ఎంత పెద్దగా ఉంటుంది, దాని తలుపులు ఎంత పెద్దగా ఉంటాయి. అడ్డకమ్మెతో సహా తీసుకెళ్ళి, తలుపులు అడ్డకమ్మెతో సహా మొత్తం తీసుకెళ్ళి కొండ మీద పెట్టాడు. 300 నక్కలను ఒక్క రాత్రి పట్టుకున్నాడు. ఒక్క నక్క చెక్కదు మనకి. నక్క అంటేనే జిత్తులు మారి. అట్లాంటిది 300 నక్కలు ఒక్క నైట్ పట్టుకొని ఒకదాని తోకలకు దివిటీలు కట్టి వాళ్ళ చేలన్నీ తగలబెట్టాడు, ఫిలిస్తీన్ల చేలని. సామాన్యమా? ఒక గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని కూలగొట్టేశాడు. ఇదంతా దేన్ని బట్టి? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన బలము. పరిశుద్ధాత్మ బలమును బట్టి అలాంటి కార్యాలు శాంసన్ చేశాడు. అదే పరిశుద్ధాత్మ బలముతో పేతురు నింపబడ్డ నాడు పేతురు మనుషులను చంపలేదు, కానీ చచ్చిన స్థితిలో ఉన్న మనుషుల్ని ఒక్క ఉపదేశం ద్వారా దాదాపు 3000 మందిని ఒక్క దినమందే పట్టుకున్నాడు. చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళని తిరిగి బ్రతికింపజేశాడు 3000 మందిని. శాంసన్ అదే పరిశుద్ధాత్మ బలంతో 1000 మందిని చంపితే, అదే పరిశుద్ధాత్మ బలం పొందుకొని పేతురు 3000 మందిని ఆత్మీయతలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళు తిరిగి బ్రతికించాడు. సత్యమెరగని స్థితిలో అంధకారంలో కూర్చున్న వారిని సజీవపు వెలుగులోనికి తీసుకొచ్చాడు. సింహగర్జన చేశాడు. బలం దేన్ని బట్టి? దేవుని బట్టి. దేవుడిచ్చిన బలం అది. ఆ బలం లేనప్పుడు ఒక ఆడపిల్లకి భయపడి సాక్ష్యం చెప్పలేకపోయాడు. నేను క్రీస్తు సాక్షిని అనలేకపోయాడు. అదే పేతురు పరిశుద్ధాత్మ బలముతో నింపబడి, దేవుని బలముతో నింపబడినప్పుడు వేలాది మంది మనుషుల మధ్యలో, ఇందుకు నేను సాక్షిని, మేము సాక్షులము, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, మేము దానికి సాక్షులం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పేతురు బలం గొప్పదా, పేతురులో దేవుడించిన బలం గొప్పదా? ఎంత బలం? 1000 మందిని చంపిన బలం సంసోను గొప్ప బలం అయితే, 3000 మంది చచ్చిన స్థితిలో ఉన్న వారిని రక్షకుడైన క్రీస్తునొద్దకు రప్పించి వాళ్ళను సజీవుల లెక్కలో, నిత్య జీవ ప్రాప్తి పొందిన వారి లెక్కలో చేర్చటం ఇంకా గొప్ప కార్యం కదా. దానికి ఇంకెంత బలం కావాలి? ఆ బలం దేవుడే ఇవ్వాలి. నేను వాక్యం ప్రకటించాను, కొంతమంది వచ్చి రక్షణ పొందారు. వాక్యం ప్రకటించాను, కొన్ని జీవితాలు మారు మనసులోకి వచ్చే రక్షణలోనికి వచ్చాయి. కొంతమంది అనుకోవచ్చు శాలేమన్న బలమని. నా బొంద నాకంత సీన్ లేదు. పలికించిన మాటలు దేవుడే పలికించాడు, ఆ మాటలో జీవం దేవుడే ఉంచాడు, అది వినేవాళ్ళ హృదయాలను దేవుడే తెరచాడు, ఆ మాటలు వాళ్ళ లోపలికి వెళ్ళి క్రియ చేసేటట్టు దేవుడే చేశాడు. ఫలితంగా ఆత్మల రక్షణలోనికి వచ్చారు. బలమాయనది, బలమాయనది. దేవా, నేను వాక్యం బోధించడానికి వెళ్తున్నాను, విన్న హృదయాల్లో కార్యము చేయి. దేవా, వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, విన్న హృదయాల్లో కార్యం చేయి నాయనా అని నేను దేవుణ్ణి వేడుకుంటే మీ హృదయాల్లో ఏదన్నా మేలు జరిగింది, లేకపోతే కష్టం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, ఏదన్నా సాధించాలంటే బలం ఎవరిది? ఆ బలం మీద మనం డిపెండ్ అవ్వాలంటే మన బలం సంగతి ఏందో మనకి తెలియాలి. అందుకే మన బలం విషయంలో మనల్ని నలగొడతాడు. దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడాలి, దేవుని ఐడియాలజీ మీద మనం ఆధారపడాలి అంటే
మన జ్ఞానం ఎంత పనికి మాలిందో మనకు అర్థం కావాలి. అందుకే కొన్నిసార్లు మన తెలివితేటలు ఉపయోగించి చేసేవి బెడిసేటట్టు మనకి అనుమతిస్తాడు. ఏదో అయిద్దని ఔడియా వేస్తే అది బెడిసి ఏదో అయిద్దనమాట. దేవునికి స్తోత్రం. మన నమ్మకత్వం మీద, మన స్థిరత్వం మీద. అండ్ నేను చాలా నమ్మకస్తుండండి, నేను అసలు వదిలిపెట్టనండి. నీ నమ్మకత్వం సంగతి నేను చెప్తా, నీ జ్ఞానం సంగతి నేను చెప్తా, నీ పరిశుద్ధత సంగతి నేను చెప్తా, నీ ధైర్యం సంగతి నేను చెప్తా. ఎచ్చులు పడుతున్నాం, నేను చెప్తానని మన ధైర్యం రంగు బయటేస్తాడు, జ్ఞానం రంగు బయటేస్తాడు, నమ్మకత్వం రంగు బయటేస్తాడు, మన పరిశుద్ధత రంగు కూడా బయటేస్తాడు. ఇక ఇవన్నీ చూసి చూసి భక్తుడు విసిగిపోయి చివరికి ఏమవుతాడో తెలుసా? ఏమవుతాడో తెలుసా? అన్ని విషయాల్లో విరిగిపోతాడు. విరిగితేనే, లేకపోతే కష్టం. ఎంతగా విరిగిపోతామో, ఎంతగా ఆయన ఎదుట నలిగిపోతామో, మన స్వీయత విషయంలో మన బలహీనతను మనం ఎంతగా గుర్తెరుగుతామో అంతగా ఆయన్ని ఆశ్రయిస్తాం. అప్పుడు ఆయన శక్తి నింపుతాడు. అది ఎంత అసాధారణమైన శక్తి అంటే, పనికి రాని, పనికి మాలిన స్థితిలో ఉన్న మనల్ని ఎవడూ చేయలేని గొప్ప పనులు చేయటానికి నిలబెడతాడు. అర్థమైతే గట్టి కొట్టు, లేకపోతే వదిలేసి. కొంత జరిగిన తర్వాత వెనక్కి చూసుకుంటే నీకే మతిపోతుంది. నేనేనా? నా ద్వారానేనా ఇది? నీ ద్వారానే. అప్పుడు నువ్వు ఎవరన్నా వచ్చి నిన్ను పొగుడుతావు అంటే, నిజంగా అసలు మామూలుగా చేయలేదు నువ్వు అంటే, నువ్వు నవ్వుకొని వాళ్ళతో చెప్తావు, నాదేమి లేదు, నేనేందో నాకు తెలుసు, జరిగింది ఏదన్నా ఉంటే ఆయన వల్ల జరిగింది. కాబట్టి స్తుతి, మహిమ, ఘనత ఆయనకి. బలము నా ప్రభువుది. అట్లాగా భక్తుల్ని తమ ఆనుకునే దేని విషయంలోనైనా సరే, తమ ఆనుకునే తమ బలం కావచ్చు, తమ జ్ఞానం కావచ్చు, తమ తెలివి కావచ్చు, తమ ధైర్యం కావచ్చు, తమ పరిశుద్ధత కావచ్చు, తమ నమ్మకత్వం కావచ్చు, వాళ్ళు ఆనుకునే దేని విషయంలోనైనా సరే వాళ్ళ బలహీనత ఏమిటో వాళ్ళకు చూపించి తనను ఆశ్రయించేటట్టు చేసి, అప్పుడు తన బలంతో వారిని నింపి లోకంలో ప్రయోజకులుగా దేవుడు వాడుకోవటానికి నలిగిన స్థితిలోనే అవకాశం ఏర్పడింది, కానీ నలగని వానికి ఛాన్స్ ఉండదు. ఇది అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు? నా జ్ఞానం కాదు, నీ జ్ఞానం నాకు చెప్పు, నా తెలివి కాదు, నీ తెలివి నాకు దయచేయి, పరిశుద్ధత కొరకు నేను ట్రై చేయటం కాదు, నాకు నీవే పరిశుద్ధత అయ్యి పరిశుద్ధతలో నిలుచుటకు కావలసిన శక్తి నువ్వే దయచేయి. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. గోధుమ గింజ పని ఏందో తెలుసా? భూమిలో పడి చచ్చిపోవాలంతే. అది ఎంతగా చచ్చిద్దో అంతగా తిరిగి ఫలిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది నిజమా కాదా? దేవా, అంతా నీ బలమే నాయనా, నీ జ్ఞానమే నాయనా, నీ కృపే నాయనా ఒక పక్క అనుకుంటేనే మరో పక్క సొంత ఒడియాలు వేస్తా వేయవా? పర్లా మనలో మన మాట చెప్పు, వేస్తా వేయవా? దేవుని దగ్గర ఆలోచన అడిగి ఆయన ఇచ్చిందాకా ఆగుతావా? ఆయన ఎప్పుడుగో ఇస్తాడు. ఎప్పుడు అవజ్ వచ్చి తాత ముండం వచ్చినప్పుడు అనుకొని నువ్వే వేస్తావు స్కెచ్లు, చివరికి మొహం మొగలు కొట్టుకొని కూర్చుంటావు. నేను నేర్చుకున్నాను, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడలది ఒంటిగానే ఉండును, చచ్చి నీడలది బహుగా ఫలించును. అందుకే దేవుని పాదాలు పట్టుకొని ఎందులోనూ కూడా కొరగాని వాణ్ణి, ఎన్ని మార్లు ట్రై చేసినా ఓడిపోయిన వాణ్ణి, పనికి రాని పనికి మాలిన వాణ్ణి ప్రభు, ఇక ఏదైనా నీ కృపతో నువ్వు వాడుకోవటం తప్ప, నువ్వు బలపరిచి నిలబెట్టడం తప్ప, నువ్వు శక్తినిచ్చి ముందుకు నడిపించడం తప్ప
నా దగ్గర ఏమీ లేదు అని కొన్ని సంవత్సరాల క్రితమే నాకు అర్థమై పాటలు పాడుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరో ఉండగను, గణహీనుడను వెర్రివాడను నన్ను ప్రేమించితివా. ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. పిలుచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా. నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా. దేవునికి మహిమ. ఇంకిప్పుడు ఎవరితో పోల్చుకొని ఎవరి మీద విర్రవీగేది లేదు. ఎవరైనా పాపులు రా అంటే ప్రధాన పాపి నేనే అని నిలబడతాను పోయి. ఎక్కడ దేవుని ముందు వాళ్ళేం పాపులు తండ్రి, బోడి పాపులు. ప్రధాన పాపిని నేను నాయన. నా పరిశుద్ధత, జ్ఞానం, నీతి, విమోచన, ధైర్యం, బలం నువ్వే యేసయ్యా. ఇంకా లేకపోతే నా వల్ల ఏది కాదయ్యా. బ్రతకటమే అసాధ్యం ప్రభువా. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు బలం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఆలోచననిచ్చి నేటి వరకు నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఇప్పుడు ఇక్కడ కూర్చేటప్పుడు కూడా అదే అడిగా, నాకు యోగ్యత లేదయ్యా, నాకు అర్హత లేదయ్యా, నేను బలహీనుణ్ణి ప్రభువా. నీ బలంతో నింపకపోతే నేను బిడ్డలకి ఏమాత్రం ప్రయోజనకారిని కాను. నాకు నీ బలమే తండ్రి అని దేవుని బలాన్ని ఆశ్రయించే ఇక్కడికి వచ్చాను. ఎంతమందికి అర్థమైంది? అలా దేవుణ్ణి ఆశ్రయించడానికి ముందు నేనేం కావాల్సి వచ్చింది? విరిగిపోవాల్సి వచ్చింది. విరిగి నలిగిన హృదయాన్ని, మనస్సును నేను కలిగి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నా బలం విషయంలో నాకు స్థిరత్వం లేదు, విరిగిపోయాను. ఇంకేదన్నా ఉంటే దేవుని బలమే నాలో పనిచేస్తుంది, కానీ ఇక నా బలం అంటూ ఏది లేదు అని నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎంతగా అర్థమైతే అంతగా ఆయన బలాన్ని ఆశ్రయిస్తావు. నీ సొంతం విషయంలో విరిగిపోతావు, నీ స్వీయత విషయంలో విరిగిపోతావు, నీ అహం విషయంలో విరిగిపోతావు. భక్తులందరూ ఆ మెట్టుకు వచ్చినాక దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించారు. ఆ మెట్టుకు రాకముందు ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అన్నట్టు అక్కడ ఆగిపోయారు. ఆ మెట్టుకు వచ్చినాక వాళ్ళు ఘనకార్యాలు సాధించారు. అడుగడుగున దేవుని బలాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వారు ధన్యులు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకేం అవసరమైంది? పెద్దగా చెప్పండి. విరగొట్టాలా? ఏమంటున్నారండి? ఆహా, విరిగిన మనసా? ఓ, ఎక్కడ అవసరం? పెద్దగా చెప్పండి. ఇదే మాట సైతాన్ ముందుకు పోయిందామా? విరిగిపోయాను సైతానా, నలిగిపోయాను సైతానా, ఇక నా వల్ల ఏది కాదు సైతాన్ అందామా? పచ్చడేటట్టు కొడతాడు వాడు. అప్పుడు దేవుని దగ్గరికి పోయి ఎప్పుడైతే విరిగి నలిగిన అనుభవంలోనికి వెళ్ళామో అప్పుడు దేవుడు తన బలంతో మనల్ని నింపుతాడు కదా. అది పొందుకొని శత్రువు ముందుకైనా మనుషుల ముందుకైనా మనం వెళ్ళినప్పుడు ధైర్యముగా ఎదిరించాలి. అర్థమైందా? ఎక్కడ విరిగిపోవాలో, ఎక్కడ నలిగుండాలో, ఎక్కడ తగ్గుండాలో మనం తెలుసుకోనుండదు. అది దేవుని దగ్గర. అక్కడ కానీ తల దించుకొని తగ్గించుకొని నువ్వు నిలబడితే ఇక మనుషుల ముందైనా సైతాను ముందైనా తల ఎత్తుకొని నిలబడేటట్టు దేవుడే నీ కృపనిస్తాడు. ఇక అక్కడ తలకాయలోంచుకొని దించుకొని మనం బతకాల్సిన అవసరంలా దేవుని బట్టి ధైర్యముగా, దేవుని బట్టి తల ఎత్తుకొని నిలబడవచ్చు.
కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విరగాల్సిన దగ్గర నలగాల్సిన దగ్గర నువ్వు నలిగితే ఇంకెక్కడైనా సరే నువ్వు విరగాల్సిన అవసరం లేదు, నలగాల్సిన అవసరం లేదు, తల ఎత్తుకొని బ్రతకవచ్చు.